గుడ్ మార్నింగ్ అండి. ఎఫ్ఆర్లో లేటెస్ట్ వస్తున్న టెండెన్సీని మనం అనలైజ్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్స్చేంజ్ రేట్ ఈ రెండింటిని లింక్ చేసి డెవలప్ అయ్యే ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్గా వాటి రేషియో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే ఒక ఎంటిటీ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అనేది ఏమైనా చేస్తోంది అంటే ఫారిన్ కరెన్సీ బారోయింగ్ చేయొచ్చు, ఆర్ ఫారిన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఈక్విటీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అంటే ఒక సైడ్ నుంచి చూస్తే దిస్ ఈజ్ అ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఫారిన్ కరెన్సీ బారోయింగ్ చేసాము, సో ఫారిన్ కరెన్సీ లోన్ అది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. అలాగే మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఫారిన్ కరెన్సీ బాండ్స్లో కానీ ఆర్ ఈక్విటీస్లో కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ వే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఇండియాస్ లింక్ అవుతుంది. అదర్ వే మరి వీటికి ఎక్స్చేంజ్ రేట్స్ ఎప్పుడైతే డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్స్ అప్లై అవుతాయో దానికి ఎక్స్చేంజ్ రేట్స్ ఇండియాస్ 21 లింక్ అవడం అనేది కూడా హ్యాపీ అవుతుంది. సో ఈ రెండు లింక్ అవుతున్నప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్లికేషన్ అనేది, సార్ ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయితే మేము దానికి సూటబుల్ మెథడ్, మనకి 3 మెథడ్స్, అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్, ఫేర్ వాల్యూ త్రూ ఓసిఐ, ఫేర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్, ఏ మెథడ్ సూటబుల్ అయితే అది అప్లై చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్, ప్యూర్లీ ఎక్స్చేంజ్ రేట్స్కి రిలవెంట్ ట్రాన్సాక్షన్ అయితే స్ట్రైట్గా ఎక్స్చేంజ్ రేట్స్ అప్లై చేస్తాం. ఈ రెండింటి కాంబినేషన్ వచ్చినప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు మే 2020 ఆర్టీపీ డిస్కస్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాను ఈ కాంబినేషన్లో. నౌ ఇప్పుడు ఆ మే 2020 ప్రాబ్లంతో పాటు నవంబర్ 2020 ఆర్టీపీలో వన్ మోర్ ప్రాబ్లం ఇచ్చాడు. రెండింటిని 1 by 1 ఇంకొకసారి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను, జస్ట్ ఫర్ ఎవర్ అటెన్షన్. అంటే ఒక స్టాండర్డ్ని సపరేట్గా క్వశ్చన్ చేసే లెవెల్ అయిపోయి 2 స్టాండర్డ్స్ని కంబైన్ చేసే లెవెల్ స్టార్ట్ అవుతుంది టెండెన్సీ. సో యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఇవి చేస్తున్నప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం మే 2020 ఆర్టీపీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేశాక దెన్ నవంబర్ 2020 ఆర్టీపీ ప్రాబ్లమ్ని నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ గో త్రూ కేర్ఫుల్లీ. మే 2020 ఆర్టీపీలో ప్రాబ్లం నెంబర్ 17 అండి. సో మే 2020 ఆర్టీపీ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 17 మే 2020 ఆర్టీపీలో, ఆన్ 1st April 2011 మేకర్స్ లిమిటెడ్ రైజ్డ్ ఏ లాంగ్ టర్మ్ లోన్ ఫ్రమ్ ఫారిన్ ఇన్వెస్టర్స్. సో లాంగ్ టర్మ్ లోన్ రైజ్ చేశారండి ఫారిన్ ఇన్వెస్టర్స్ నుంచి. దెన్ ద ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్డ్ 6 million ఫారిన్ కరెన్సీ లోన్ నోట్స్ ఎట్ పార్. సో ఫారిన్ కరెన్సీ లోన్ రైజ్ చేసాం, ఫారిన్ కరెన్సీ 6 million రైజ్ చేశారు. ఇట్ ఇంకర్డ్ ఇంక్రిమెంటల్ ఇష్యూ కాస్ట్ of 2 lakhs foreign currency. Interest 6 lakh foreign currency is payable annually on 31st March, starting from 31st March 2012. So 1st April 2011 borrow చేసాం. ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి స్టార్టింగ్ విత్ 31st March 2012 ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి 6 lakhs ఫారిన్ కరెన్సీ పేమెంట్ అనేది చేస్తారు. ద లోన్ ఈజ్ రీపేయబుల్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఆన్ 31st March 2017 at a premium, and the effective annual interest rate implicit in the loan is 12%. So implicit rate of interest 12%. The appropriate measurement basis for this loan is amortized cost. Appropriate measurement basis amortized cost method antunnadu. Relevant exchange rates are as follows. 1st April 2011 foreign currency 1 unit equal to 2.5 rupees. 31st March 2012 foreign currency 1 unit equal to 2.75 rupees. Average rate for the year ended 31st March 2012, foreign currency 1 unit equal to 2.42 rupees. The functional currency of the group is Indian rupee. What would be the appropriate accounting treatment for the foreign currency loan in the books of Makers Limited for the financial year 2011-12? So financial year 2011-12కి appropriate accounting treatment ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు బుక్స్లో. ఫారిన్ కరెన్సీకి క్యాలిక్యులేట్ ద ఇనిషియల్ మెజర్మెంట్ అమౌంట్ ఫర్ ద లోన్, ఫైనాన్స్ కాస్ట్ ఫర్ ద ఇయర్, క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్.
ఇనిషియల్ మెజర్మెంట్ అమౌంట్ ఆఫ్ లోన్, ఫైనాన్షియల్ కాస్ట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఎక్స్చేంజ్ గెయిన్ అండ్ లాస్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫారిన్ కరెన్సీలో మనం బారో చేస్తున్నాం, లాంగ్ టర్మ్ లోన్, ఫారిన్ కరెన్సీ లోన్ బారో చేస్తాం. సో ఇది మనం అసలు ఇండియన్ కరెన్సీలో బారో చేసినా, ఫారిన్ కరెన్సీలో బారో చేసినా, మన హోమ్ కరెన్సీలో బారో చేసినా, ఫారిన్ కరెన్సీలో బారో చేసినా, దట్ ఈస్ అ ఫైనాన్షియల్ లయబిలిటీ, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో ఆ తర్వాత దీంట్లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి, ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఆ ఎక్స్చేంజ్ రేట్స్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ గెయిన్ ఆర్ లాస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ట్రీట్మెంట్ చేసేయండి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫారిన్ కరెన్సీ లోన్ మనం డీల్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ ఫాలో అవుతున్నాం అని చెప్తున్నాడు. సో అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్లో సింప్లీ ఒక టేబుల్ ఫామ్లో కానీ, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది అనేది ఒక టేబుల్ ఫామ్లో కానీ ఆర్ అకౌంట్ ఫామ్లో కానీ ప్రిపేర్ చేయండి. వెరీ సింపుల్ వే. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది లోన్, ఆర్ అదర్వైజ్ ఈవెన్ ఫైనాన్షియల్ అసెట్ అయినా సరే, వాట్ ఎవర్ మెథడ్ వీఆర్ ఫాలోయింగ్, ఆ మెథడ్ని బేస్ చేసి ఒక టేబుల్ ఫామ్లో కానీ అకౌంట్ ఫామ్లో కానీ ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. నౌ లోన్ బారోడ్ 6 million ఫారిన్ కరెన్సీ యూనిట్స్ చెప్పాడు. ఇక్కడ ఫారిన్ కరెన్సీ నేమ్ ఏమీ చెప్పలేదు, FCY అన్నాడు, అంటే ఫారిన్ కరెన్సీని అలా యూజ్ చేస్తున్నాడు. విల్ టేక్ సో ఫారిన్ కరెన్సీ అనేది టేకప్ చేద్దాం. 6 million 60 lakh ఫారిన్ కరెన్సీ యూనిట్స్ బారో చేసాం. దెన్ ఇట్ ఇంకర్డ్ ఇంక్రిమెంటల్ ఇష్యూ కాస్ట్ ఆఫ్ 2 lakhs. 2 lakh కరెన్సీ యూనిట్స్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అనేది ఇంకర్ అయ్యాం. సో 6 million 60 lakhsలో 2 lakh కరెన్సీ యూనిట్స్ ఇంకర్ అయ్యాం. సో అది పోను అంటే మనకి రిమైనింగ్ రిటర్న్ అనేది 58 lakhs ఫారిన్ కరెన్సీ యూనిట్స్ రిటర్న్ అవుతుంది. లోన్ ప్రొసీడ్స్ 58 lakhs. దెన్ యాన్యువల్గా మనం 6 lakhs ఫారిన్ కరెన్సీ యూనిట్స్ పే చేయాలి. దట్ ఈస్ ఇంట్రెస్ట్ పేమెంట్. వేరే సో మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్గా మనం రికగ్నైజ్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఈస్ డిఫరెంట్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఈస్ డిఫరెంట్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్గా మనం రికగ్నైజ్ చేయాలి అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్, ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 12% చెప్పాడు. ఆ 12% ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేసి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ త్రూఅవుట్ ద పీరియడ్ మనకి అరైజ్ అవుతుంది. పేమెంట్ యాజ్ పర్ టర్మ్ మనం పేమెంట్ చేస్తాం. సో ఇక్కడ పేమెంట్ అనేది ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి చెప్పాడు, అంటే 31st March మనం పేమెంట్ చేస్తాం. దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఎప్పుడైతే ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మనం అనలైజ్ చేసి దానికి ఇంట్రెస్ట్ పేమెంట్ అడ్జస్ట్ చేస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ అరైవ్ అవ్వచ్చు. ఇది ఫారిన్ కరెన్సీ టర్మ్స్లో మనం అరైవ్ అవుతాం. వీల్ అరైవ్ ఇట్ ఇన్ ఫారిన్ కరెన్సీ టర్మ్స్లో మనం అరైవ్ అవుతాం. దెన్ ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎఫెక్ట్ ఎలా అవ్వచ్చు అనే ఫ్యాక్ట్ మనం చూద్దాం. ఎక్స్చేంజ్ రేట్ ఎఫెక్ట్ ఎలా అవ్వచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ విల్ గో త్రూ ద ఫారిన్ కరెన్సీ లోన్ ఏదైతే ఉందో దానికి విల్ ప్రిపేర్ అకౌంట్. నేను అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక ఫైనాన్షియల్ లయబిలిటీకి అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లోన్ బారో, $6 million ఫారిన్ కరెన్సీ యూనిట్స్. 6 million ఫారిన్ కరెన్సీ యూనిట్స్ అంటాడంటే 60 lakhs ఫారిన్ కరెన్సీ యూనిట్స్ లో. It incurred incremental issue cost of 2 lakhs foreign currency units. Incremental issue cost 2 lakhs. So 60 lakhs borrow చేసాం, 2 lakhs issue cost అయింది. Net proceeds 58 lakhs. నెట్ ప్రాఫిట్స్ 58 lakhs. సో ఇలా మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ రెండు లింక్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సాల్వ్ చేసేయండి.
ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, అది ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీలో సాల్వ్ చేసినట్టు, వాట్ ఎవర్ బి ద కరెన్సీ. దెన్ ఎక్స్చేంజ్ రేట్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ వీ కెన్ ఇన్కార్పొరేట్. సో అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది అసెట్ కావచ్చు, లయబిలిటీ కావచ్చు, వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. అది అసెట్ అయినా లయబిలిటీ అయినా వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఏదర్ యూ ప్రిపేర్ ఇట్ ఇన్ ఏ అకౌంట్ ఫామ్, ఒక అకౌంట్ ఫామ్లో అయినా ప్రిపేర్ చేయండి, ఆర్ టేబుల్ ఫామ్లో అయినా ప్రిపేర్ చేసుకోండి. అది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ క్లోజ్ చేశాక ఎక్స్చేంజ్ రేట్ ఇన్కార్పొరేట్ చేయడం సింపుల్ టాస్క్ అవుతుంది. దెన్ ఇక్కడ బిఫోర్ స్టార్టింగ్ మన ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయాల్సింది. ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 12%కి మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయాలి. వేరాజ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏమో ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఈ 6 lakhs పేమెంట్ అనేది హ్యాపెన్ అవుతుంది. అది దే బీ కేర్ఫుల్. సో ఫారిన్ కరెన్సీ లోన్ అకౌంట్, ఫారిన్ కరెన్సీ లోన్ అకౌంట్, ఫైనాన్షియల్ లయబిలిటీ. ఫైనాన్షియల్ లయబిలిటీని మనం డీల్ చేయడానికి మనకి అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ అండ్ ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ క్లియర్గా చెప్తున్నాడు. వీ కెన్ ప్రొసీడ్ దట్. ఫస్ట్ ఏంటిది, బ్యాంక్ అకౌంట్ మెథడ్ టు ఫారిన్ కరెన్సీ లోన్ బై బ్యాంక్ loan borrowed, net proceeds 58 lakhs అండి. 60 lakhs లో 2 lakhs ఇష్యూ కాస్ట్ అయింది, నెట్ 58 lakhs. దట్ ఈస్ 60 minus 2, 58 lakhs. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇంట్రెస్ట్ పే చేయడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ అంటే ఫారిన్ కరెన్సీ లోన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మెథడ్లో ఎంత అయితే ఉందో చూడండి, 12% ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మెథడ్. 12% ఆన్ 60 lakhs కాదండి, 58 lakhs మీద. 58 lakhs into 12%. సో ఇక్కడ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద అప్లై చేయాలి. 58 lakhs మీద 12%, 6,96,000. 6,96,000. దెన్ 2 bank ఇంట్రెస్ట్ పేమెంట్ అండి, ఇంట్రెస్ట్ పెయిడ్. ఇది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ 31st Marchకి ఎంత పే చేస్తున్నాం, 6 lakhs పే చేస్తున్నాం. దెన్ వీ కెన్ అరైవ్ అట్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2 balance carried out. $64,96,000. ఈ టోటల్ చేస్తే 58 lakhs plus 6,96,000, 64,96,000. ఆ 64,96,000 ఏదైతే ఉంటుందో దాని నుంచి 6 lakhs మైనస్ చేస్తే 58,96,000. 58,96,000. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. మీరు అసెట్ అయినా లయబిలిటీ అయినా ఇక్కడ వరకు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎగ్జామ్స్లో మనకి స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయండి. సో ఇప్పుడు 8 marks అడిగాడు అనుకోండి, ఈ లెవెల్కి డెఫినెట్గా 3 to 4 marks ఈ లెవెల్కి ఉంటాయి. అది ఒకవేళ ఎక్స్చేంజ్ రేట్స్లో మీరు బై ఛాన్స్ మిస్టేక్ ఏమైనా చేశారనుకోండి, అట్లీస్ట్ ది 3 or 4 marks విల్ బి సేఫ్ గార్డెడ్. ఇక్కడ వరకు సింపుల్ క్యాలిక్యులేషనే కదా. సో 60 lakhs లోన్ బారో చేస్తాము, ఇష్యూ కాస్ట్ 2 lakhs అయినాయి, 58 lakhs. ఇదంతా ఫారిన్ కరెన్సీలోనే నేను టేకప్ చేస్తున్నాను. బై బ్యాంక్ లోన్ బారో 58 lakhs తీసుకున్నాం.
బై ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఈ 58 lakhs మీద అప్లై చేయాలి, బ్యాలెన్స్ మీద 12% ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ 6,96,000. టు బ్యాంక్ ఇంట్రెస్ట్ పెయిడ్ 6 lakhs. టు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 58,96,000. నో కాంప్లికేషన్ అట్ ఆల్. మీరు టేబులర్ ఫామ్ లో ప్రిపేర్ చేసిన, అకౌంట్ ఫామ్ లో ప్రిపేర్ చేసిన, నో కాంప్లికేషన్ అట్ ఆల్. ఓన్లీ థింగ్ ఇప్పుడు వీటిని మనం ఎక్స్చేంజ్ రేట్స్ ఏం అప్లై చేయాలి, దట్ ఈస్ ఓన్లీ పాయింట్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ అప్లై చేస్తున్నప్పుడు వాడు అసలు ఎక్స్చేంజ్ రేట్స్ ఏమేమి చెప్పాడు చూడండి. 1st April 2011 1 ఫారిన్ కరెన్సీ యూనిట్ ఈక్వల్ టు 2.5 at the beginning. 31st March 2012 1 ఫారిన్ కరెన్సీ యూనిట్ ఈక్వల్ టు 2.75. ఇది క్లోజింగ్. యావరేజ్ రేట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 1 ఫారిన్ కరెన్సీ యూనిట్ ఈక్వల్ టు 2.42. సో ఇక్కడ ఈ 3 rates లో దేనికి ఏవి అప్లై చేయాలి? ఓపెనింగ్ రేట్ at the beginning, ఎక్స్చేంజ్ రేట్ at the beginning. ఇనీషియల్ గా మనం బారో చేసిన at the beginning of the period. ట్రాన్సాక్షన్ డేట్ బారోడ్ ఆన్ 1st April 2011. ఆ డేట్ లో ఉన్న రేటు మనం ఆ బారోయింగ్ అప్లై చేయాల్సి ఉంటుంది. వీ హావ్ టు అప్లై ఫర్ ద బారోయింగ్. దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి డెఫినెట్ గా క్లోజింగ్ రేట్ అప్లై చేస్తాం, 2.75 అప్లై చేస్తాం. దెన్ ఇంకేమున్నాయి ట్రాన్సాక్షన్స్ మనకి? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేయడం, ఇంట్రెస్ట్ పే చేయడం. ఇంట్రెస్ట్ పేమెంట్ ఎప్పుడు చేస్తాం? పేమెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్. ఇంట్రెస్ట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ 6 lakhs is payable annually on 31st March, starting from 31st March 2012. So end of the period కి పే చేస్తాం. సో ఫర్ దిస్ క్లోజింగ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ అప్లై చేస్తాం. మరి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎక్రూస్ త్రూ అవుట్ ద పీరియడ్. ఎక్స్పెన్స్ అనేది త్రూ అవుట్ ద పీరియడ్ అరైజ్ అవుతుంది. కాబట్టి దానికి ద యావరేజ్ రేట్ వీ హ్యావ్ టు అప్లై. యావరేజ్ రేట్ ఫర్ ద పీరియడ్. సో జస్ట్ ఐఎమ్ రిపీటింగ్. లోన్ బారో చేసింది ఇయర్ బిగినింగ్ లో చేసాం కాబట్టి ట్రాన్సాక్షన్ డేట్ ఉన్న రేటు 2.5 at the beginning. అలాగే లోన్ బ్యాలెన్స్ ఎట్ ది ఎండ్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి ఇయర్ ఎండ్ రేట్. అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి చేస్తాం కాబట్టి దానికి కూడా ఇయర్ ఎండ్ రేట్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ త్రూ అవుట్ ద పీరియడ్ అరైజ్ అవుతుంది కాబట్టి దానికి యావరేజ్ రేట్ అప్లై చేయాలి. అవి క్రిటికల్ థింగ్. సో ఫర్ దిస్ రేట్ ఎట్ ద బిగినింగ్ రేట్, దీనికి రేట్ ఎట్ ద ఎండ్. ఇది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ కి హ్యాపన్ అవుతుంది కాబట్టి రేట్ ఎట్ ది ఎండ్. ఇది త్రూ అవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది కాబట్టి యావరేజ్ రేట్ ఫర్ దిస్. దట్స్ ఇట్. నౌ ఇదే లోన్ ఇప్పుడు ఆ రేట్స్ దగ్గర తీసుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది అరైజ్ అవుతుందిగా. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం దీన్ని ఇప్పుడు ఫారిన్ కరెన్సీలో ఉన్న వాటిని ఎక్స్చేంజ్ రేట్స్ అప్లై చేస్తూ ఇండియన్ కరెన్సీలో మనం ప్రిపేర్ చేద్దాం. సో వన్ మోర్ అకౌంట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఇండియన్ కరెన్సీలో నేను ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ థింగ్ రూపీస్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫారిన్ కరెన్సీ లోన్ అకౌంట్ ఇన్ రూపీస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. ఇన్ రూపీస్ ఫారిన్ కరెన్సీ లోన్ అకౌంట్. దెన్ ఇక్కడ మనకు కావాల్సిన కాలమ్స్ ఇది ఫారిన్ కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్, అమౌంట్ ఇన్ రూపీస్. సో బై బ్యాంక్ లోన్ బారో 58 lakhs. దీనికి ఎక్స్చేంజ్ రేట్ ఏమనుకున్నాం? బిగినింగ్ ఉన్న రేట్ అనుకున్నాం. ఎక్స్చేంజ్ రేట్ ఎట్ ద బిగినింగ్, దట్ ఈస్ 2.5. సో 58 lakhs into 2.5, 145 lakh rupees. ఇది రూపీస్లో
58 lakhs అనేది ఫారిన్ కరెన్సీ, 145 lakhs అనేది రూపీస్. ఇప్పుడు రూపీస్ కోసం మనం ప్రిపేర్ చేస్తాం. బై ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 6,96,000. 6,96,000. ఇది యావరేజ్ రేట్ అనేది అప్లై చేయాలి. ఒకటి అప్లై యావరేజ్ రేట్ 2.42. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనేది త్రూఅవుట్ ది ఇయర్ అరైజ్ అవుతుంది కాబట్టి, ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి యావరేజ్ రేట్ 16,84,320. 16,84,320. 6,96,000 అనేది ఫారిన్ కరెన్సీ, 16,84,320 అనేది ఇండియన్ కరెన్సీ. దెన్ టు బ్యాంక్, ఇది ఇంట్రెస్ట్ పెయిడ్ అండి. ఇంట్రెస్ట్ పెయిడ్ దీనికి కూడా 3 కాలమ్స్ టేకప్ చేద్దాం. ఫారిన్ కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్, రూపీస్, అమౌంట్ ఇన్ రూపీస్. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీలో మనం పే చేస్తున్న ఇంట్రెస్ట్ 6 lakhs. ఎక్స్చేంజ్ రేట్, ఈ పేమెంట్ ఎప్పుడు చేస్తున్నాం? ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి చేస్తున్నాం. సో పీరియడ్ ఎండింగ్ ఉన్న రేట్ చూసుకోండి, 2.75. 2.75. 6 lakhs into 2.75. 16,50,000. 16,50,000. Then two balance carried down. Closing balance. This is 58,96,000. 58,96,000. దీనికి క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. క్లోజింగ్ రేట్ 2.75. 2.75 is the closing rate. So 58,96,000 into 2.75. 162.14 lakhs in rupees. సో సార్ ఫారిన్ కరెన్సీ లోన్ ఇక్కడ ప్రిపేర్ చేశారు, మళ్ళీ ఎందుకు సార్ ప్రిపేర్ చేస్తున్నారు? ఇది ఫారిన్ కరెన్సీ టర్మ్స్ లో ప్రిపేర్ చేశారు, ఇది ఇండియన్ రూపీస్ లో ప్రిపేర్ చేస్తున్నాం. సో బైబ్యాక్ ఇనిషియల్ గా లోన్ బారో చేసింది 58 lakhs ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, రూపీస్ లో 145 lakhs. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 6,96,000 ఫారిన్ కరెన్సీ టర్మ్స్ లో, ఇండియన్ కరెన్సీలో 16,84,320. ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎప్పుడు అరైజ్ అవుతుంది. టు బ్యాంక్ ఇంట్రెస్ట్ పెయిడ్ 6 lakhs. ఫారిన్ కరెన్సీ 6 lakhs పే చేస్తున్నారు, అది ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి పే చేస్తున్నాం. 2.75 అనే రేట్ అప్లై చేసి 16,50,000 ఇండియన్ కరెన్సీలో. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ 58,96,000 ఎండ్కి కాబట్టి 2.75 క్లోజింగ్ రేట్ దగ్గర 162.14 lakhs. ఇది ఇనీషియల్గా బారో చేసింది, ఓపెనింగ్ రేట్ 2.5కి 145 lakhs. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ త్రూఅవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది, దీనికి యావరేజ్ రేట్ 2.42 అప్లై అవుతుంది. సో 6,96,000, 16,84,320. ఇప్పుడు ఇది ఫారిన్ కరెన్సీలో మ్యాచ్ అవుతుంది. ఇండియన్ కరెన్సీలో మనం డిఫరెంట్ రేట్స్ దగ్గర కన్వర్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది అరైజ్ అవుతుంది. అది గెయిన్ ఆర్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నా రూపీస్ సైడ్ చూస్తే దిస్ సైడ్ ఈస్ మోర్ వాల్యూ, దిస్ సైడ్ హ్యాస్ మోర్ వాల్యూ. 16,50,000 plus 162,14,000. 178.64 lakhs. 178.64 lakhs. $178.64 lakhs. Then the difference. Remaining 16,79,680. 16,79,680. ఇది డిఫరెన్స్. సో మరి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ లాస్ అవుతుంది. దిస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ డిఫరెన్షియల్.
exchange loss. So it is to be transferred to P&L. P&L ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనం 145 lakhs లోను ఓపెనింగ్ బ్యాలెన్స్ కన్వర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 16,84,320, ఇంట్రెస్ట్ పేమెంట్ 16,50,000 చేస్తాం. స్టిల్ ఇంకా 162.14 lakhs మనం పే చేయాల్సింది ఉంటుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ లాస్ ఆఫ్ 16,79,680. సో ఆ ఎక్స్చేంజ్ లాస్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు P&L. ఈ సింపుల్ ప్రాసెస్. ఎక్స్చేంజ్ రేట్స్ సెకండ్ స్టెప్గా మనం చేస్తే చివరికి ఎక్స్చేంజ్ డిఫరెన్షియల్ వస్తుంది. ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్షియల్ ఏదైతే ఉందో గెయిన్ అయినా లాస్ అయినా విల్ బి ట్రాన్స్ఫరింగ్ టు P&L. P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ P&L. సో ఇక్కడ మనం చేస్తుంది ఫారిన్ కరెన్సీ లయబిలిటీ అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్లో చేస్తాం. ఇప్పుడు November 2020 ఆర్టీపీలో సిమిలర్ వన్ ఫారిన్ కరెన్సీ అసెట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ అసెట్కి ఇచ్చాడు. నౌ విల్ డిస్కస్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. November 2020 ఆర్టికల్లో ఫైనాన్షియల్ అసెట్కి సిమిలర్ ప్రాబ్లం ఇచ్చింది. సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 11 అండి. November 2020 RTP, problem number 11. An Indian entity whose functional currency is rupees purchased US dollar denominated bond US dollar denominated bond at its fair value of $1,000 US. So మనం US dollars లో ఉన్న ఒక బాండ్ ని పర్చేస్ చేస్తాం. ఫెయిర్ వాల్యూ 1000 పర్చేస్ చేస్తాం, $1,000. The bond carries stated interest at 4.7% per annum on its face value. So 4.7% on face value interest ఉంటుంది. The said interest is received at the year end. అది year ending కి రిసీవ్ అవుతుంది. The bond has maturity period of 5 years and is redeemable at its face value of $1,250 US. ఇక్కడ face value $1,250 US. The fair value of the bond at the end of the year one is $1,060 US. Fair value at the end of year one, 1,060. The exchange rate on the day of the transaction and at the end of year one are $1 US equal to 40 and $1 US equal to 45 respectively. And the year beginning లో ఎంత ఉంది, year ending కి ఎంత ఉంది చెప్పాలి. The weighted average exchange rate for the year $1 US equal to 42, average rate for the period. The entity has determined that it is holding the bond as part of an investment portfolio whose objective is met both by holding the asset to collect contractual cash flows and selling the asset. The purchased US dollars bond is to be classified under the fair value through OCI category. The bond results in effective interest rate of 10% per annum. Calculate the gain or loss to be recognized in profit and loss and other comprehensive income for year one. Also pass journal entry to recognize gain or loss on above. Round off the figures to nearest rupees. ఇక్కడ ఒక ఇండియన్ ఎంటిటీ US డాలర్స్ ఉన్న బాండ్స్ ని పర్చేస్ చేస్తుంది. సో $1,000 పర్చేస్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ 4.7 ఉంటుంది ఫేస్ వాల్యూ మీద. ఫేస్ వాల్యూ ఎంత అంటే 1,250. మెచ్యూరిటీ పీరియడ్ 5 years. Fair value at the end of year 1,060. Exchange rates beginning of the period 40 ఉంది, end of the period 45 ఉంది, and average rate 42 ఉంది. Then ఇక్కడ ఎంటిటీకి ఏంటి అంటే ఆ బాండ్ ని హోల్డ్ చేయాలనుకుంటుంది ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పార్ట్గా. దెన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ క్యాష్ ఫ్లోస్ ని కలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. సో ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటారు. ఫస్ట్ థింగ్ ఇది మనకి ఫైనాన్షియల్ అసెట్ అండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇంపాక్ట్ రెండు కాంబినేషన్ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాం, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సాల్వ్ చేసేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సాల్వ్ చేసుకున్నాక దెన్ దానికి ఎక్స్చేంజ్ రేట్స్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా చూస్తే ఇది మనకి ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఫైనాన్షియల్ అసెట్స్ని మనం 3 మెథడ్స్లో అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్, ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ, ఫెయిర్ వాల్యూ త్రూ P&L. సో వాటిలో మనం ఏ మెథడ్ కావాలనుకుంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్.
సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీ క్లియర్గా చెప్తున్నాడు కదా, ఫెయిర్ వాల్యూ మెథడ్ మనం ఫాలో అవ్వాల్సింది. ఫెయిర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ మెథడ్ మనం ఫాలో అవుతాం. సో ఇక్కడ ఫస్ట్ మనం $1,000 పర్చేస్ చేసాం. $1,000 పర్చేస్ చేసాం ఫైనాన్షియల్ అసెట్. దెన్ మన $1,000 పర్చేస్ దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనం రికగ్నైజ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ త్రూ అవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది. వెరస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ని రికగ్నైజ్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 4.7% ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ని మనం రికగ్నైజ్ చేయాలి. వెరస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రికగ్నైజ్ చేయడం వేరు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రికగ్నైజ్ చేయడం వేరు. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ 10% దగ్గర రికగ్నైజ్ చేయాలి. సో $1,000 ఫెయిర్ వాల్యూకి మనం ఎక్వైర్ చేస్తాం. ఆ 1,000 ఇన్వెస్ట్మెంట్ కట్టి 1,000 మీద 10% అప్లై చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తాం 100. వెరస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత అంటే ఫేస్ వాల్యూ మీద 4.7%, 1,250 మీద 4.7% అప్లై చేస్తాం. దీని నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ అరే అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎక్స్పెన్స్ అనేవి కూడా ఏమీ లేవు ఇనిషియల్గా. స్టిల్ క్యాలిక్యులేషన్ ఈజ్ స్టిల్ సింప్లిఫైడ్. బాండ్స్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ ఇన్ డాలర్స్. ఇక్కడ డాలర్స్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఫారిన్ కరెన్సీ క్లియర్గా డాలర్స్ చెప్పాడు, డాలర్స్లో ప్రిపేర్ చేసుకుంటాం. టు బ్యాంక్ బాండ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం. హౌ మచ్ వీ ఇన్వెస్టెడ్? దిస్ ఈస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ $1,000. $1,000 to ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఎక్కువ అవుతుందో బాండ్స్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కానీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర మనం రికవర్ చేయాలి. త్రూ అవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది. సో 1,000 into 10%. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1,000 కట్ 1,000 మీద 10% 100. వెరాస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వాడు ఏదైతే ప్రామిస్ చేశాడో అది పే చేస్తాడో మనకి రిసీవ్ అవుతుంది. 4.7% ఆన్ ఫేస్ వాల్యూ 1,250 మీద. బై బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, by bank interest received 1,250 into 4.7%. 58.75 comes to 59 round off చేస్తాను. 58.75 వచ్చింది, 59 round off చేస్తాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫేస్ వాల్యూ 1,250 మీద 4.7% బై క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ. సో దిస్ ఈస్ 1,100. ఆ 1,100ని అదర్ సైడ్ రాస్తే ఇట్ కమ్స్ టు 1,100 minus 59, 1,041. ఇది డెఫినెట్లీ రైట్. కానీ వాడు క్లోజింగ్ వాల్యూ చెప్పాడు చూడండి. ఇది ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్లో మనం పెడుతున్నాం. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా మనం డీల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ ఎఫెక్ట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా డీల్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ అసెట్. దీన్ని ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్లో పెడుతున్నాం. ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ అంటున్నాము అంటే వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఇది అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్లో అయితే మనం 1,141 అని అక్కడ క్లోజ్ చేసేయచ్చు. కానీ ఫెయిర్ వాల్యూకి మనం రికగ్నైజ్ చేయాలి క్లోజింగ్ బ్యాలెన్స్. చెప్పాడు చూడండి. The fair value of the bond at the end of the year is $1,060. $1,060 చెప్పాడు. సో $1,060కి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ టేకప్ చేస్తాం. సో ఇట్ షుడ్ బి టేకెన్ అట్ $1,060. $1,060. సార్ మరి డిఫరెన్స్ ఏమవుతుంది సార్? 1,060
plus 59, that is 1119. Credit total is more, 1119 ఇక్కడ రాసాం. అంటే డిఫరెన్స్ 19 ఏదైతే ఉందో ఇది ఫెయిర్ వాల్యూ గెయిన్. అంటే ఇందాక 1041 వచ్చిందండి, 1041 నార్మల్గా ఉండాల్సిన బ్యాలెన్స్, కానీ 1060 ఉంది. అది మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా, 1041 ఉండాల్సింది 1060, అంటే 19 అనేది మనకి ఫెయిర్ వాల్యూ గెయిన్ అవుతుంది. దాన్ని అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ కదా, సో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ వెళ్తుంది టు ఓసీఐ హైఫన్ ఫెయిర్ వాల్యూ గెయిన్. ఫెయిర్ వాల్యూ గెయిన్ ఇది బ్యాలెన్సింగ్ థింగ్. సో ద ఓన్లీ పాయింట్ ఏంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000 అండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1000 into 10% 100 తీసుకున్నాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫేస్ వాల్యూ మీద 1250 మీద 4.7% 59. క్లోజింగ్ బ్యాలెన్స్ మనం జస్ట్ అమార్టైజేషన్ కాస్ట్ మెథడ్లో తీసుకుంటే 1141 వస్తుంది, నథింగ్ రా. కానీ ఫెయిర్ వాల్యూ త్రూ ఫెయిర్ వాల్యూ మెథడ్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో క్లోజింగ్ బ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూ తీసుకోండి 1160, దెన్ డిఫరెన్స్ 19 వస్తుంది, అది ఫెయిర్ వాల్యూ గెయిన్. ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేయండి, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్ ఇక్కడ వరకు మనం చేసిన వాటి. దట్ ఇప్పుడు రేట్స్ మనం అనలైజ్ చేస్తే ఇది ఇనిషియల్ గా బారో చేస్తాం, అంటే దీనికి బిగినింగ్ రేట్ అప్లై అవుతుంది. ఫర్ దిస్ బిగినింగ్ రేట్ విల్ బి అప్లికబుల్, అట్ ద బిగినింగ్ ఉన్న రేట్ అప్లై అవుతుంది దీనికి ఫర్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీనికి క్లోజింగ్ రేట్ అనేది అప్లై అవుతుంది, క్లోజింగ్ రేట్ విల్ బి అప్లికబుల్. ఇది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి వస్తుంది కాబట్టి దీనికి కూడా క్లోజింగ్ రేట్ అప్లై అవుతుంది, క్లోజింగ్ రేట్ విల్ బి అప్లికబుల్. వెరస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ త్రూఅవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ త్రూఅవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది కాబట్టి దీనికి యావరేజ్ రేట్ అనేది అప్లై చేస్తుంది. దిస్ ఆల్ ఆఫ్ us నో, మనకు ఆల్రెడీ తెలిసిందే. దెన్ ఫెయిర్ వాల్యూ గెయిన్ కూడా అట్ ది ఎండ్ మనకి అరైజ్ అవుతుంది కాబట్టి దీనికి క్లోజింగ్. సో ఇప్పుడు దీన్ని మన ఎక్స్చేంజ్ రేట్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇనీషియల్ గా మనం ఇన్వెస్ట్ చేస్తాం బిగినింగ్ లో ఉన్న రేట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ త్రూఅవుట్ ది పీరియడ్ అరైజ్ అవుతుంది యావరేజ్ రేట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్లోజింగ్ రేట్ చివరిలో వస్తుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ రేట్, ఫెయిర్ వాల్యూ గెయిన్ ఇది చివరిలో అరైజ్ అవుతుంది క్లోజింగ్ రేట్. ఇవి మనం అనలైజ్ చేస్తుంది. నా ఇప్పుడు దీన్ని ఇండియన్ రూపీస్ లో అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. బాండ్స్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ in rupees. In rupees. So foreign currency dollars, exchange rate, the amount in rupees. So two bank invest చేసాం $1,000. ఈ $1,000 కి ఓపెనింగ్ రేట్ ఎలా ఉందో చూడండి. సో ద ఎక్స్చేంజ్ రేట్స్ ఆన్ ది డే ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ $1 equal to 40 rupees, 45 rupees respectively. So at the beginning 40 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 40,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. $1,000 ఇన్వెస్ట్ చేస్తాం, ఎక్స్చేంజ్ రేట్ 40 కాబట్టి 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం. టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో 100 అండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ $100. ఇది త్రూ ది పీరియడ్ మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్కమ్, దానికి యావరేజ్ రేట్, ద వెయిట్ యావరేజ్ రేట్ ఫర్ ద ఇయర్ $1 equal to 42. సో 42, 100 into 42, 4,200. దెన్ ఇక్కడ కూడా డాలర్స్, ఎక్స్చేంజ్ రేట్, అమౌంట్ ఇన్ రూపీస్.
బై బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్ $59. ఇది క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. ఎందుకు? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ రిసీవ్ అవుతుంది. క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. సో దట్ ఈస్ 45. 59 into 45, 2,655. 2,655. Then closing balance. By balance carried on 1,060. 1,060. Exchange rate. Closing exchange rate 45. 1,060 into 45. This comes to 47,007. 47,007. Then fair value gain to OCI. Fair value gain 19. దీనికి క్లోజింగ్ రేట్ 19 into 45, 855. 855. Then now difference ఏదైతే ఉందో exchange gain. So credit side more balance is there. So 2,655 plus 47,700, 50,355. 50,355. Now difference. 5,300. This is nothing but exchange gain. సో ఇక్కడ 40,000 ఇన్వెస్ట్ చేస్తాం, 4,200 ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువ అయింది, ఓసీఐ గెయిన్ 855. ఇవన్నీ ఇంక్లూడ్ చేశాక మనకి అందులో ఇంట్రెస్ట్ రిసీవ్ 2,655 మైనస్ చేశాక స్టిల్ ఇంకా బ్యాలెన్స్ 47,700 ఉంటుంది అంటే 47,700 ఉంటుంది అంటే మనకి టు దట్ ఎక్స్టెంట్ ఎక్స్చేంజ్ గెయిన్ అనేది అరైజ్ అయింది. 5,300 గెయిన్ అనేది అరైజ్ అయింది. సో దిస్ 5,300 విల్ బి గెయిన్ ఫర్ అస్. సో మనకి 40,000 ఇన్వెస్ట్ చేసాం రూపీస్ లో, 4,200 ఇన్కమ్ ఎక్కువ అయింది, ఓసీఐ గెయిన్ 855. సో ఇక్కడికి 45,055 రూపీస్ లో దీంట్లో మనకి 2,655 వచ్చింది, మైనస్ చేస్తే 42,400 ఉండాలి క్లోజింగ్ బ్యాలెన్స్. కానీ 42,400 ఉండాల్సిన బ్యాలెన్స్ 47,700 అవుతుంది అంటే దట్ ఈస్ ప్యూర్ ఎక్స్చేంజ్ డిఫరెన్షియల్. సో మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, 42,400 ఉండాల్సింది 47,700 అయింది. దట్ ఈస్ ఎక్స్చేంజ్ గెయిన్ అవుతుంది. టు ఎక్స్చేంజ్ గెయిన్ to be transferred to OCI. This is a balancing figure. Just listen carefully. Opening మనం బాండ్స్ ఎసెట్ ఇన్వెస్ట్ చేసాం $1,000, 40 అని ఎక్స్చేంజ్ రేట్ దగ్గర 40,000. ఇంట్రెస్ట్ ఇన్కమ్ 100 ఎక్కువ అయింది, at 42 యావరేజ్ రేట్ 4,200. బై బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 59 రిసీవ్ అయింది, క్లోజింగ్ రేట్ 45, 2,655. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,060, ఎక్స్చేంజ్ రేట్ 45, క్లోజింగ్ రేట్ 47,700. అలాగే ఓసీఐకి ఫెయిర్ వాల్యూ గెయిన్ ట్రాన్స్ఫర్ చేసాం 19 ఎట్ క్లోజింగ్ రేట్ 45, 855. ఇవన్నీ తీసుకున్నాక ఎక్స్చేంజ్ గెయిన్ 5,300 వచ్చింది. దిస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఓసీఐ. ఎందుకు? మనం ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి దీన్ని అదర్ కాంప్రహెన్సివ్ ట్రాన్స్ఫర్ చేయాలి. కాదు 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 నార్మల్గా అయితే డెఫినెట్ గా ఓసీఐకే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఐ మెథడ్ ని మనం డీల్ చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొవిజన్ లో మనం
ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఐ మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు డిఫరెన్స్ లా ఉంటే ఓసిఐకే ట్రాన్స్ఫర్ చేయాలని మనం నేర్చుకుంటాం. డెఫినెట్లీ దట్ ఈస్ రైట్. కానీ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ లో ఇలా మనకి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్షియల్ అనేది అరైజ్ అవుతున్నప్పుడు ఇక్కడ డెఫినెట్ గా ఈ డిఫరెన్స్ ని ఎక్స్చేంజ్ గెయిన్ ఏదైతే అరైజ్ అవుతుందో దిస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్. ఓసిఐకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్. ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఐ మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ ని ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఐ మెథడ్ లో ఓసిఐకి ట్రాన్స్ఫర్ చేయాలనేది మనం జనరల్ గా నేర్చుకున్న పాయింట్. బట్ ఇక్కడ అది దట్ పొజిషన్ ఇస్ నాట్ సఫిషియంట్ అని. సో స్పెసిఫిక్ గా ఇక్కడ ఇండియాస్ 109 అండ్ ఇండియాస్ 21 కంబైన్ చేసి ప్రొవిజన్ మనం స్టడీ చేస్తే, సో ఇక్కడ రెండింటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వీటిని కంబైన్ చేసి మనం స్టడీ చేస్తే డెఫినెట్లీ ద ఎక్స్చేంజ్ గెయిన్, ఇలా అరైజ్ అవుతున్న ఎక్స్చేంజ్ గెయిన్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ టు ద పిఎండ్ఎల్ అకౌంట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. సో ద ఓన్లీ పాయింట్ ఎట్ ది ఎండ్, ఆ ఎక్స్చేంజ్ గెయిన్ ఏదైతే అరైజ్ అవుతుందో దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్. అది నార్మల్గా ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఐ మెథడ్ అయితే మనం ఓసిఐ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం. అది యాజ్ పర్ ఇండియాస్ 109 మనం ట్రీట్ చేస్తాం. బట్ ఇలా ఎక్స్చేంజ్ రేట్స్ ఎప్పుడైతే ఇంపాక్ట్ వస్తుందో ఇండియాస్ 21 హ్యాస్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియాస్ 109. సో ఎక్స్చేంజ్ రేట్ వరకు ఇక్కడ ఇండియాస్ 21 ఏదైతే చెప్తుందో దాన్నే మనం ఫాలో అవుతాలి. ఇట్ విల్ బి హ్యావింగ్ అన్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండియాస్ 109. Thereby, simply it should be transferred to P&L. అలాగే ఇక్కడ వాడు జర్నల్ ఎంట్రీ అడిగాడండి. ఆల్సో పాస్ జర్నల్ ఎంట్రీ. కొన్నిసార్లు జర్నల్ ఎంట్రీ రాయడం కంటే మనకి డైరెక్ట్గా లెడ్జర్ ప్రిపేర్ చేయడం, అకౌంట్ ప్రిపేర్ చేయడం కంఫర్టబుల్గా ఉంటుంది. మనం బ్యాక్ వద్దాం, ఇప్పుడు దాని నుంచి జర్నల్ ఎంట్రీ వద్దాం. ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీ మనం రికార్డ్ చేయాలి అంటే వాడు క్యాలిక్యులేట్ ద గెయిన్ ఆర్ లాస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ P&L and other components income for year 1. Also pass journal entry to recognize gain or loss and other. So gain or loss and recognize చేయడానికి ఎంట్రీ రాయమంటారు. సో ఇనిషియల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఇక్కడ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్ కి వస్తున్న గెయిన్స్ కి మనకి రికార్డ్ చేయమంటారు. దెన్ ఇక్కడ బాండ్ ఇనిషియల్ గా మనం 40,000 ఇన్వెస్ట్ చేస్తే క్లోజింగ్ వాల్యూ 47,700 అంటే 7,700 అప్రిసియేషన్ వచ్చిందండి. బాండ్ వాల్యూ హాస్ అప్రిషియేటెడ్ బై 7,700. బాండ్ అకౌంట్ డేటా 7,700. అలాగే మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 2,655 వచ్చింది. 2,655 వచ్చింది. ఆ 2,655 ఇంట్రెస్ట్ ని రిసీవ్డ్ మనం బ్యాంక్ అకౌంట్ డేటా టు బాండ్ అని రాయొచ్చు, ఆర్ అదర్వైజ్ కంబైన్ ఎంట్రీ రాయొచ్చు. దెన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4,200 ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలి. 4,200 ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తున్నాం అంటే బాండ్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని దీనికి ఒక సపరేట్ ఎంట్రీ రాయొచ్చు, ఆర్ కంబైన్డ్ గా రాయొచ్చు. సో విల్ గో ఫర్ ఏ కంబైన్డ్ ఎంట్రీ. బాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది 7,700. ఇంట్రెస్ట్ రిసీవ్ అవుతుంది, దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అందులో మనకి ఎక్కువ అవుతుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4,200 ఎక్కువ అవుతుంది. వెరస్ ఇంకా ఎక్స్చేంజ్ గెయిన్ అండ్ ఓసిఐ ఫెయిర్ వాల్యూ గెయిన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. వాటికి మన అకౌంట్ ఖర్చు ఈ 7,700. సో జర్నల్ ఎంట్రీ.
bond account data 7,700. Bank account data ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకి రిసీవ్డ్కి 2,655 టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇది ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువ అవుతున్నందుకు 4,200. ఇందులో ఫెయిర్ వాల్యూ గెయిన్ ఓసీఐకి రికగ్నైజ్ చేస్తున్నాం. టు ఓసీఐ హైఫన్ ఫెయిర్ వాల్యూ గెయిన్ 855 టు exchange gain. That is transferred to P&L. This is 5,300. ఇది మనం రాయాల్సిన జరగలేదు. సో బ్యాంక్ అకౌంట్ డేటా 7,700. ఈ 7,700 అనేది ఓపెనింగ్ మనం ఇన్వెస్ట్ చేసిన 40,000 క్లోజింగ్ 47,700 మన డిఫరెన్స్. 47,700 మైనస్ 40,000 అది 7,700. బ్యాంక్ అకౌంట్ డేటా 2,655 టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. బ్యాంక్ అకౌంట్ డేటా 2,655 మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ అవుతుంది. టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4,200. సో దిస్ ఇస్ ఇన్కమ్ అక్రూడ్. టు ఓసీఐ ఫెయిర్ వాల్యూ గెయిన్ 855. టు ఎక్స్చేంజ్ గెయిన్ P&L 5,300. ఇది మనం రాయాల్సిన జర్నల్ ఎంట్రీ. ఒకవేళ ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సపరేట్ గా రాసుకోదలుచుకున్నా రాసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ అవే ఒక ఎంట్రీ రాశాను. బాండ్ అకౌంట్ డేటా 7,700 ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఏదైతే ఉందో 7,700. బ్యాంక్ అకౌంట్ డేటా ఇంట్రెస్ట్ రిసీవ్డ్కి 2,655. టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4,200. టు ఓసీఐ ఫెయిర్ వాల్యూ గెయిన్ 855. టు ఎక్స్చేంజ్ గెయిన్ P&L 5,300. ఒకవేళ స్టార్టింగ్ నుంచి 1 by 1 మన ఎంట్రీస్ రాసుకోదలుచుకుంటే ఎంట్రీ నెంబర్ 1 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసినది ఫస్ట్ ఎంట్రీ. బాండ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ 40,000. ఇది ఫస్ట్ ఎంట్రీ అండి. దెన్ ద సెకండ్ ఎంట్రీ. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఎక్కువ అవుతుందో దానికి రాస్తే బాండ్స్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. This is 4,200. This is the second entry. Then third entry, interest received. Bank account data, 2 bonds. Bank account data to bonds account 2,655. 2,655. This is third entry. Then fourth entry, OCI gain. Bonds account data to OCI fair value gain 855. This is fourth entry. అంటే 40,000 తో మనం స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 40,000 ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం వల్ల 4,200 బ్యాలెన్స్ యాడ్ అయింది. 44,200 అయింది. ఇంట్రెస్ట్ రిసీవ్ అవడం వల్ల 2,655 బ్యాలెన్స్ రెడ్యూస్ అయ్యి 41,545 అయింది. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ గెయిన్ వల్ల 855 యాడ్ అయ్యి 42,400 అయింది. మరి 42,400 ఉండాల్సిన బ్యాలెన్స్ 47,700 ఉంటుంది అంటే డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ గెయిన్. సో ద లాస్ట్ వన్ బాండ్స్ అకౌంట్ డేటా టు ఎక్స్చేంజ్ గెయిన్ P&L.
దిస్ ఈస్ 5,300. ఈ 5,300 అనేది మనం అకౌంట్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దర్ ఇస్ నథింగ్ బట్ అక్కడ వరకు ఉన్న బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకుంటే 47,700 మైనస్ 42,400. మరి ఇవన్నీ అడ్జస్ట్ చేస్తే 42,400 బ్యాలెన్స్ అవుతుంది. 42,400 ఉండాల్సింది 47,700 అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్. అది దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో జర్నల్ ఎంట్రీ ఈ ఒక్క ఎంట్రీ రాస్తే చాలు. ఒక ఇన్ డీటెయిల్ మీకు తెలుసుకోవాలనుకుంటే స్టెప్ బై స్టెప్ 40,000తో స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది, 4,200 యాడ్ అవుతుంది. రిసీవ్ 2,655, బాండ్స్ బ్యాలెన్స్ రెడ్యూస్ అవుతుంది. ఫెయిర్ వాల్యూ గెయిన్ వల్ల మళ్ళీ బ్యాలెన్స్ ఇంక్రీస్ అయింది. స్టిల్ 42,400 రావాల్సింది 47,700 అయింది అంటే ఎక్స్చేంజ్ గెయిన్ 5,300. ఇవి స్టెప్ బై స్టెప్ ఎంట్రీస్ రాసుకోదలుచుకుంటే దిస్ ఇస్ ద వే. ఎనీవే అన్నిటికి కలిపి ఒక ఎంట్రీ దిస్ ఇస్ సఫిషియెంట్. బాండ్స్ అకౌంట్ రేట్ ఆర్ 7,700, 40,000 నుంచి 47,700 7,700. Bank account rate 2,655, to interest income 4,200, to OCI fair value gain 855, to exchange gain P&L 5,300. Okay, entry రాయొచ్చు, లేకపోతే you want to write different entries, you definitely can write different entries. అది ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఎక్స్చేంజ్ గెయిన్ ని ఓసీఐ కాబట్టి ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేయాలని వస్తే నో, ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి స్టాండర్డ్ విల్ బి ఓవర్ రైడింగ్ ఇండియాస్ 121 ఓవర్ రైడ్ చేస్తుంది. దానివల్ల P&L కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అలాగే అసలు ఈ 5,300 ని ఒకవేళ మీరు డిఫరెన్స్ ఏంటి అనే సెగ్రిగేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా సార్ అందులో ఏమేమి ఉన్నాయి సార్ పార్ట్లు అనేది తెలుసుకోవాలి అనుకుంటే రెండు పార్ట్స్ ఉన్నాయి మనకి. $1,000 ఇన్వెస్ట్ చేసాం. $1,000 ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ గా 40 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్కి రికగ్నైజ్ చేసాం. చివరికి దాన్నే 45కి రికగ్నైజ్ చేస్తున్నాము అంటే అక్కడ 5 రూపీస్ అప్రిసియేషన్ స్ట్రైట్ అవే వస్తుంది. ప్రిన్సిపల్ పోర్షన్ గెయిన్ 5 రూపీస్, 1,000 into 5,000. సో ఇంట్రెస్ట్ పోర్షన్ గెయిన్ 100 ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే రికగ్నైజ్ చేసామో 100 ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే రికగ్నైజ్ చేసాం అది 42కి మనం రికగ్నైజ్ చేసాం. కానీ క్లోజింగ్ కి వాల్యూ 45 ఎక్స్చేంజ్ రేట్ అవుతుంది. అంటే దట్ ఈస్ 100 into 3, 300. దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. 2 parts గా ప్రిన్సిపల్ గెయిన్ అండ్ ఇంట్రెస్ట్ గెయిన్ 2 పార్ట్లుగా మనం రికగ్నైజ్ చేస్తే అవి 2 parts. సో మనం ఆ ఎక్స్చేంజ్ గెయిన్ 2 పార్ట్లుగా తెలుసుకోవాలి అనుకుంటే ప్రిన్సిపల్ పోర్షన్ ఆఫ్ గెయిన్, ఇంట్రెస్ట్ పోర్షన్ ఆఫ్ గెయిన్ కూడా సెగ్రిగేట్ చేసి స్టడీ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ ఏదైతే ఉందో దానికి ఫారిన్ కరెన్సీ డాలర్స్ లో ప్రిపేర్ చేసి ఈ అకౌంట్ లో 19 ఓసీఐ ఫెయిర్ వాల్యూ గెయిన్ రికగ్నైజ్ చేయడం. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,160 తీసుకుని 19 ఓసీఐ ఫెయిర్ వాల్యూ గెయిన్ రికగ్నైజ్ చేయడం ఒక పార్ట్. నో వీటన్నిటిని కన్వర్ట్ చేయడం ఎక్స్చేంజ్ రేట్స్ వినో. ఇది ఇనిషియల్ లో జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఓపెనింగ్ రేట్, ఇది ఇన్కమ్ త్రూ అవుట్ ది పీరియడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి యావరేజ్ రేట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చివరికి వస్తుంది కాబట్టి క్లోజింగ్ రేట్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ రేట్ అప్లై చేస్తాం. ఓసీఐ చివరిలో అరేంజ్ అయింది కాబట్టి క్లోజింగ్ రేట్. డిఫరెన్షియల్ ఎక్స్చేంజ్ గెయిన్ అవుతుంది. దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు P&L. ఈ 5,300 2 పార్ట్లుగా అనలైజ్ చేస్తే $5,300 ఎక్స్చేంజ్ గెయిన్ 5,300 ఏదైతే ఉందో 2 పార్ట్లుగా అనలైజ్ చేస్తే ప్రిన్సిపల్ గెయిన్ లో $1,000 ఇన్వెస్ట్ చేసాం. $1,000 వాటి ఇనిషియల్ గా 40కి మెజర్ చేసింది, క్లోజింగ్ 45 అవుతుంది అంటే 5 రూపీస్ ఎప్రిసియేషన్. 1,000 into 5, ఆ 5 అనేది 45 మైనస్ 5,000 రూపీస్. ఇంట్రెస్ట్ accrued gain, interest accrual gain. సో ఇంట్రెస్ట్ accrued ఎంత చూడండి. ఇంట్రెస్ట్
ఇన్కమ్ ఎక్కువ అవుతుంది $100. దీన్ని 42 దగ్గర రికగ్నైజ్ చేసాం, క్లోజింగ్ మరి 45 అయింది, అంటే ₹3 అక్కడ ఎక్కువ మనకి గెయిన్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ 100 into 3 is 45 minus 42, 300. ఇది 5,300. ఒకవేళ రెండు పార్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ప్రిన్సిపల్ గెయిన్ 1000 into 5, 40 నుంచి 45 అప్రిషియేట్ అయింది 5000. ఇంట్రెస్ట్ ఎక్కువ గెయిన్ ₹3 అప్రిషియేట్ అయింది, 42 నుంచి 45 అప్రిషియేట్ అయింది 300. ఇది ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో ఫ్యూచర్ లో ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జనరేట్ అవ్వచ్చు. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ కాంబినేషన్ డెఫినెట్ గా ఇంకా డెవలప్ అయ్యే పాసిబిలిటీ. బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే.